ఇంద్ర సినిమా రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న, మళ్ళీ హ్యాపీగా అనిపించింది చూడడం. అవునా, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్. తర్వాత రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. మెగాస్టార్ పుట్టినరోజు పక్కా 100 days అన్న, పక్కా 100 days. 100 కాదు, 175 days. బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. అరే బాస్కి అందరం ఫ్యాన్స్ కాబట్టి బాస్కి మనసు నిండా ఆయన బాగుండాలి, ఆయన మంచి సినిమాలు చేయాలని కోరుకోవడం అంతే. బాస్ సినిమా ఎక్కడ చూసినా బాగుంటుంది. ఇంద్ర క్లాసిక్, ప్రతి సీన్ కరిచాం, ఇంకా గంట ఆగితే గొంతు ఆగిపోతుంది. 22 years తర్వాత రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? మాకంటే ఓల్డ్ సినిమా. నేను ఫస్ట్ టైం థియేటర్లో చూసాను, ఇంట్లో 100 సార్లు చూసుంటాను ఇప్పటికే. అంటే సినిమా చూసి వచ్చాను, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ వచ్చాను. ఎందుకంటే ఆ టైంలో మనం మ్యాక్సిమం చిన్న ఏజ్లో ఉంటాం, ఆ టైంలో చూసి ఉంటాం. ఆ టైంలో నేను ఇంకా పుట్టలేదు. ఫ్యాన్స్తో చూడడం కంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది. మెగాస్టార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏం హ్యాపీ బర్త్డే బాస్. చాలా సూపర్ ఉంది అన్న, సినిమా మాత్రం చాలా సూపర్ ఉంది. అప్పుడు చిన్నప్పుడు అయితే మాకు ఇది ఉంది, కానీ ఇప్పుడు చూస్తే అసలు థియేటర్ మొత్తం బద్దలైపోయింది. 100 days పక్క. మళ్ళీ 100 days పక్కా. అప్పుడున్న జోష్ ఇప్పుడు అట్లా ఉంది, సేమ్ టు సేమ్ అదే పవర్. 22 years తర్వాత రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? ఫుల్ ఎంజాయ్ అన్న. మెగాస్టార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు? బర్త్డే చిరంజీవి. ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ మరి ఇంకా ఎన్నో తీయాలని ఆశిస్తున్నాం. మార్నింగ్ షో వచ్చినాం, మ్యాట్నింగ్ కూడా వస్తున్నాం, మళ్ళీ ఫస్ట్ షో కూడా వస్తాం. 100 days పక్క అంటారు అంతా. 100 days పక్క అంటారు అంతా. 175 days సిల్వర్ జూబ్లీ కొట్టినాక మళ్ళీ మూవీ అన్న 100 ఎందుకరా ఇంకా 2 చేసినాక 100 days పక్క. 22 years తర్వాత రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారికి ఏం చెప్తారు? చిరంజీవి గారికి చెప్పాలంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మ్యానరిజం అన్న స్టైల్ అయినా ఆయన చూసే వచ్చింది. ఆయన చూసే ప్యాషన్ అనేది సినిమా ప్యాషన్ నడిచింది. మురారి తర్వాత ఇది ఒక ఫీలింగ్, దట్ ఈస్ మెగాస్టార్ అనిపించింది. ఓకే, రైట్. సూపర్ అసలు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు 4 years, ఆఫ్టర్ 22 years మళ్ళీ ఈ సినిమా చూశాను. థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతుంటే అసలు ఐ ఫీల్ సో హ్యాపీ. చిరంజీవి గారు బర్త్డే కదా, ఆయనకి ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే చిరంజీవి, లాంగ్ లివ్, స్టే బ్లెస్డ్. చాలా బాగుంది సినిమా. నేను చిన్నప్పుడు థియేటర్లో చూడలే, కానీ ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైము. గూస్ బంప్స్ వచ్చే సినిమా చూస్తుంటే చాలా బాగుందండి సినిమా అయితే. 22 years తర్వాత రిలీజ్ అయింది కదా. భయ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, తుడుచుకుంటా ఉన్నాను. అన్నది అదే స్వాగ్, అదే మేనియా రోజుకి పెరిగిపోతుంది. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను. చిరంజీవి గారు బర్త్డే కదా, ఆయనకి విషయాలు? చిరంజీవి గారు మా లాంటి వాళ్ళందరూ కోట్ల మంది అభిమానుల ఆశీస్సులు పోసుకుని ఆయన 1000 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను భయ్య. థ్యాంక్ యూ. మెగాస్టార్ నాస్టాల్జిక్గా ఉంది, ఆసమ్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే మీరు చిన్నప్పుడు చూసారు ఈ మూవీ, చూడలేదు కదా? మేము చిన్నప్పుడు చూసాము, లైక్ వెన్ ఐ వాస్ 4 year old or 5 year old. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. ఆ సాంగ్స్ అదంతా అమేజింగ్, చాలా ఎంజాయ్ చేసాం. మెగాస్టార్ గారు పుట్టినరోజు కదా, ఆయనకి బర్త్డే విషయాలు? హ్యాపీ బర్త్డే మెగాస్టార్. మీరు ఎప్పటికీ అందరికీ ఇన్స్పిరేషన్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ హీరోస్, హీరోయిన్స్ అందరికీ. మీరు ఒక స్టాండర్డ్ సెట్ చేశారు, అది ఎవరు బీట్ చేయలేరు. వీఆర్ గ్లాడ్ టు విట్నెస్ యూ. మా జనరేషన్లో అప్పటికి ఇప్పటికి మెగాస్టారే. ఆ గ్రేస్ ఇప్పుడు ఎప్పటికీ తగ్గదు. అప్పుడు చూసారన్న మీరు సినిమా? చూసా, అప్పుడు నా చిన్న ఏజ్, అప్పుడు స్కూల్ టైంలో చూసాను నేను. సో 22 years తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది, ఇప్పుడు చూసారు మళ్ళీ థియేటర్లో 4K. ఎలా అనిపిస్తుంది? ఆ పిక్చర్ క్వాలిటీ మొత్తం మళ్ళీ మెగాస్టార్ అప్పట్లాగే యాడ్ చేసి చూడాలని ఉంది మాకు. అదే కామెడీ టైమింగ్, అదే గ్రేస్, అదే విధంగా మళ్ళీ చూడాలని వస్తుంది మాకు చిరంజీవిని. ఆయన బర్త్డే కదా, మరి ఆయన బర్త్డే విషయాలు ఈ విధంగానే చెప్తున్నాం అందరం వచ్చి థియేటర్స్కి వచ్చి మంచిగా సెలవు చేసుకుంది. ఈ 22 years కాదు, ఇంకా 22 years అయినా అదే గ్రేసు, అదే మాస్. అందులో చెప్పేది అయితే ఏం లేదు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో చిన్న ఏజ్ మంది ఎవరు చూసి ఉంటారు సరిగ్గా థియేటర్స్కి వెళ్ళి. బట్ ఇప్పుడు 22 years తర్వాత మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఊహ తెలిసాక చూస్తున్నాం. ఎలా అంటే కొంచెం మనకు కొత్తగా అనిపించింది అనమాట. అప్పుడు మనం చూడలేకపోయాం కదా, రిలీజ్ అనగానే ఒక హ్యాపీగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేస్తాం మేము అయితే థియేటర్లో ఫ్యామిలీతో. చిరంజీవి గారు బర్త్డే కదా, ఆయనకి విషయాలు చెప్తారు? అట్లానేం లేదన్న, ఆయనకి మనం ఫ్యాన్స్కి మనం చెప్పేది ఏం లేదు, కానీ హ్యాపీ. ఇలా రిలీజ్ అని కొన్ని సినిమాలు అలా చేస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. చిరంజీవి గారిలో మీకు నచ్చే క్వాలిటీ అంటే ఇక ఆయన గురించి మనం చెప్పేది అంటే ప్రజలకి ఆయన చేసిన సేవలు కావచ్చు, ఏవైనా అలాగే. పేరు పెట్టే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మధ్యలో ఇట్లా ఇంటర్వ్యూలు వస్తుంది కదా, ఆ టైంలో మళ్ళీ సేమ్ అదే ఇంద్రసేన రెడ్డి కానీ లేదంటే చిరంజీవి ఏ సాంగ్స్ అయినా కానీ మళ్ళీ పెడితే, మిడిల్లో పెడితే దాని హిట్ వేరే ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే సినిమా కాదు, నేను ఇంకో 10 days కోసం వెయిట్ చేస్తున్నా. ఆ 10 days తర్వాత ఇక్కడ అంతా రచ్చా ఉంటుంది నాకు తెలుసు. ఆ 10 daysకి మీరు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది 10 days తర్వాత ఏముండదో. కాకపోతే ఆ 10 daysకి ఇక్కడ అన్నదానం కూడా ఉంది. అట్లనే మేము అన్నీ చాలా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ రోజు మిడిల్లో ఇంటర్వ్యూలు కూడా వదిలిపెట్టకుండా మా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ సాంగ్స్ వేస్తే
ఇంటర్వెల్లో కూడా సాంగ్స్ చేస్తే మాకు అంతకంత ఆనందం ఇంకోటి ఉండదు. సో మా బాయ్ అక్కడ అన్నీ చేస్తుండు, మేము ఇక్కడ ఎంతో కొంత చేయాలనుకుంటున్నాం. అది మేము ఆయన పేరు మీద చేద్దాం అనుకుంటున్నాం. ఆ రోజు చూసి కలుసుకుందాం మళ్ళీ. ఈ మూవీ ఎలా అనిపిస్తుంది? 22 ఇయర్స్ తర్వాత కాదు, నేను యాక్చువల్లీ ఇది చిన్నప్పుడే చూసాను. నేను ఆల్రెడీ ఠాగూర్ సినిమా కానీ, ఠాగూర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కిరోసిన్ పోసుకొని చచ్చిపోయిన టైమింగ్స్ ఉండే ఇక్కడ సప్తగిరిలో. బట్ ఇక ఇంద్రసేనారెడ్డి మళ్ళీ అదే టైంలో మళ్ళీ థియేటర్లో చూస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఈరోజు. బట్ ఈరోజు అది చూసినాను, నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకనంటే నేను స్కూల్ టైమింగ్లో చూసిన మూవీ మళ్ళీ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ డెవలపర్ అయిన తర్వాత మళ్ళీ చూస్తున్నానంటే మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చినాయి నాకు. సో ఆల్ ఇంకా లోపల ఆ క్రౌడ్ చూసి అది చూసి చాలా ఫీల్ అయిపోయినాను. సో మళ్ళీ నాకు పాత రోజులు గుర్తొచ్చేసినాయి. సో పాత రోజులు కాదు, మెగాస్టార్ ఎంత ఏజ్కి ఎదిగినా కానీ ఇంకా మాలో అదే ఏజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది మాకు. చిరంజీవి గారిలో నచ్చే క్వాలిటీ? చిరంజీవి గారిలో నచ్చే క్వాలిటీ అని అంటే ఈక్వాలిటీ. సో మనిషి ఎట్లున్నా సరే, మీకు ఆల్రెడీ తెలుసు రక్తదానం, మీకు ఆల్రెడీ అది బ్లడ్ బ్యాంక్ గురించి తెలుసు. సో అలాంటివి చాలా ఉన్నాయి. సో అదే కాదు, ఇంకా వాళ్ళ కొడుకు కూడా చాలా ఇవ్వాలనుకుంటున్నాను, రామ్ చరణ్ మెగాస్టార్ పక్కన పెడితే కూడా వాళ్ళ తమ్ముడు ఎంతో కొంత అయ్యాడు. ఆంధ్ర వెళ్ళినోడు తెలంగాణ కూడా వెళ్తాడు, ఇదైతే పక్క 100% రాసి పెట్టుకోండి. 22 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? నేను ఫస్ట్ టైం చూస్తున్నానన్న, చాలాసార్లు టీవీలో చూసాను, థియేటర్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. 22 ఇయర్స్ క్రితం మా మమ్మీ మా డాడీకి మ్యారేజ్ అయ్యింది. అప్పుడల్లో సూపర్ ఉంటుంది సినిమా అది అని చెప్పి చాలా చెప్పారు. ఇప్పుడు నేను చూశాను, చాలా అంటే చాలా ఉంది. అప్పుడు మా మమ్మీ వాళ్ళు అంత ఎంజాయ్ చేశారు నాకు తెలియదు, కానీ నేను ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నాకు 21 ఇయర్స్, చాలాసార్లు చూశాను. ఇది 21 టైం థియేటర్లో చూడటం ఫస్ట్ టైము, సినిమా చూడటం 21 టైం. అమలాపురం నుంచి వచ్చాను సినిమా చూడటానికి. అదిరిపోయింది, మామూలుగా లేదు, రచ్చ అయితే మామూలుగా లేదు. ఎప్పుడన్నా సినిమా చూడాలంటే ఈ థియేటర్కి వచ్చి చూడాలి. చిరంజీవి గారి సినిమా అయితే మాత్రం ఎక్కడ చూసినా సూపరే, కానీ ఇక్కడ అయితే మాత్రం మామూలుగా లేదు. 22 ఇయర్స్ తర్వాత ఇంద్ర రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? నేను ఈ సినిమా 22 ఇయర్స్ కింద వసుంధర థియేటర్లో భువనగిరిలో చూసిన. అప్పుడు ఎంత గ్రేస్ ఉందో సేమ్ అంతే. నేను అసలు మూవీస్కి మధ్యలో ఏ సినిమా చూడలే. 20 అంటే మధ్యలో ఎప్పుడో పోతాం, కానీ కావాల్సుకొని ఇవాళ వచ్చిన అంటే ఇంద్ర, పవర్ ఆఫ్ ఇంద్ర. అప్పుడు ఎంత గ్రేస్ ఉందో సేమ్ అదే గ్రేస్, సూపర్ ఎక్సలెంట్. ఇవాళనే రిలీజ్ అయిందా అనే ఫీలింగ్, ఆ రోజు ఎంత ఫీలింగ్ ఉందో ఈరోజు అంతే ఫీలింగ్ ఉంది. ప్రతి ఒక్క సీను, క్లైమాక్స్, ఫైట్స్, బాబా ఎట్లా అంటే ఎంజాయ్లో మునిగి వెళ్ళిపోతారు. సినిమా మాత్రం మొత్తం హౌస్ఫుల్, కేకలు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంజాయ్, ఫుల్ లాట్ ఆఫ్ ఫన్. ఈ మధ్యకాలంలో ఉన్న సినిమాల కన్నా ఈరోజు చూసిన సినిమా చాలా ఆనందంగా ఉంది. ఎక్సలెంట్ మూవీ, సూపర్. చిరంజీవి గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి? డ్యాన్స్. అది ఎవరిని అడిగినా చెప్తారు. చిరంజీవి సార్ అంటే డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మాస్, పూరా మాస్, A to Z. సార్ ఇప్పటికీ సినిమాలు తీసినా కానీ అంతే గ్రేస్ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మెగాస్టార్ సారే. ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, మరి ఆయనకి విషెస్ లాంటివి? హ్యాపీ బర్త్డే మెగాస్టార్ సార్, థ్యాంక్ యూ. ఇంత మంచి ఇంద్రా సినిమా నేను ఇప్పటికీ ఒక ఇంట్లో టీవీలో కానీ, ఫోన్లో కానీ, మొబైల్లో కానీ నాకు బోర్ వస్తే ఫస్ట్ చూసే సినిమా ఇంద్ర. ఒక 100-200 సార్లు చూడొచ్చు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం డైలాగ్ నోటెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. Hi, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Adi Sai Kumar. Subscribe to India Glitz Telugu. Hi, this is Srinivas Vadlamani, Telugu character artist. Please subscribe India Glitz Telugu.